ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మా కన్న తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ చక్కటి విశ్రాంతి దినమున నీ సన్నిధిలో ఇలా కూర్చుని నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నేను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిన్ను ఎట్టి రీతిగా ఆరాధించాలో అట్టి విధముగా మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఏ మాటలు అయితే వినబడుతున్నాయో వినబడిన ప్రతి మాట మా జీవితంలో ఫలించగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని అయితే మనం నేర్చుకుందాము. పోయిన వారం నేర్చుకున్న దానికి కొనసాగింపుగా ఈ వారం కూడా కొద్ది మాటలు అయితే మనం ధ్యానిద్దాం. అసలు పోయిన వారం మనం దేనికోసం ఆలోచించాము అంటే, మనం నివసిస్తున్న ఈ ఊర్ధ్వలోకంలో ఉత్తమమైన ఉద్యోగం ఏమిటో మనం ఆలోచించాం, అంతే కదండి. ఈ భూమి మీద ఉత్తమమైన ఉద్యోగం అంటే ఏమిటి, ఆ ఉత్తమమైన ఉద్యోగం మనల్ని ఉన్నత స్థానాలకు నడిపించగలిగిందా లేదా అనే విషయాన్ని మనం ధ్యానించాం. అదేవిధంగా ఈ వారం కూడా మానవ జీవితానికి, ఈరోజు మానవుడు భూమి మీద బ్రతుకుతున్న ఈ కాలానికి సంబంధించిన ఒక అతి చిన్న విషయాన్ని మీతో ప్రస్తావించాలి అనుకుంటున్నాను. అదే ఆయుష్ కాలంలో ఆయాసకరమైనది. మరలా చెబుతున్నాను, ఆయుష్ కాలంలో ఆయాసకరమైనది. పోయిన వారము ఉపయోగపడేది నేర్చుకున్నాము. ఈరోజు మనిషికి ఉపయోగపడనిది మనిషిని ఎలా డిస్ట్రాక్ట్ చేసి దేవుడి నుంచి బయటికి తీసుకువెళ్ళి మనిషి జీవితాన్ని ఎలాగా వ్యర్థంగా మార్చేస్తుందో అలాంటి ఆయాసకరమైన వాటి కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు ఆయాసకరమైనదంటే అర్థం ఏమిటి ఆలోచించండి. బైబిల్లో ఈ మాట చాలా సందర్భాల్లో చాలా వ్యక్తుల చేత మాట్లాడబడింది. ఈ మాట వారందరిలో ఎక్కువగా ఈ మాట ఎవరి చేత ప్రస్తావించబడిందంటే, రాజైన సొలొమోను గారు ఎక్కువగా ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. ఆయన ఎక్కువగా వ్యర్థం అనే మాటను ఉపయోగించాడు, అలాగే మేలు అనే మాట ఉపయోగించాడు, దీనికన్నా అది గొప్పదనే మాట ఎక్కువగా ఉపయోగించాడు. అలాగే ఆయన ఉపయోగించిన మాటల్లో ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే ఆయాసకరమైనది. ఆయన ప్రపంచాన్ని తన దృష్టిలో చూస్తున్నప్పుడు ఆయన కనిపించిన ఈ ప్రపంచాన్ని ఆయన ఏ విధంగా అభివర్ణించాడు అంటే, మనకి ఆయాసకరమైనది అంటే అర్థం కావటం లేదేమో, కానీ ఆయన ఏమంటున్నాడు అంటే, మానవ జీవితము ఒక ముసిరిన మబ్బు లాంటిది. వర్షమా గట్టిగా పడదు, పోనీ ఆగిపోతుందా అనుకుంటే వర్షం ఆగనూ లేదు, అలా పడుతూనే ఉంటుంది. అది మనకి ఎంత చిరాకు తెప్పిస్తుందో, అది మనకి ఎంత ఇరిటేషన్ చెప్పిస్తుందో దాన్నే ఆయాసకరమైనది అని ఆయన అభివర్ణిస్తున్నాడు. మానవ జీవితంలో మనం చూడగలిగితే ఎంత ఎత్తుకైతే మనం వెళ్తామో అంతే లోతులకు కూడా ఒకరోజు మనము వెళ్ళిపోతాం. ఎంత ఉన్నతమైన స్థితిగతులకు మనిషి చేరుకోగలడో అంతే అధో పాతాళానికి కూడా మనము చేరుకోగలం. మానవ జీవితం అనేది ఎలాంటిది అంటే, ఎంత ఉన్నతమైన శిఖరాలకు అందుకోగలదో అంతే కిందకు కూడా దిగజారిపోగలదు. ఈరోజు అలాంటి వారు సమాజంలో బ్రతకలేదా? చాలామంది ఈరోజు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేవారు చెప్పే మాట ఏంటంటే, ఒకనాడు మేము కూడా గొప్పగా బ్రతికిన వాళ్ళమేనండి, ఆ స్థాయిలో ఉండడం కూడా మాకు తెలుసు, ఈ స్థాయిలో ఉండడం కూడా మాకు తెలుసు. మానవ జీవన విధానాన్ని మనం చూడగలిగితే అది అసలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఎంత కష్టం అంటే, ఒక కప్ప జీవిత చరిత్ర మనకు తెలుసా తెలియదా? పుడుతుంది, పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి అది చేప లాంటి ఆకారానికి వస్తుంది, తర్వాత కాళ్ళు వస్తాయి, తర్వాత ఒక పరిపూర్ణమైన కప్పలాది మార్పు చెందుతుంది. దాని జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు. ఒక గొంగలి పురుగు జీవిత చరిత్ర మనం ఆలోచించగలిగితే అది నెమ్మదిగా తన శరీరాన్ని మార్చుకుంటుంది. ఏ గొంగలి పురుగును చూసినా ఇదే జీవిత చరిత్ర. కానీ మనిషి యొక్క జీవిత చరిత్ర దగ్గరికి వచ్చేసరికి, మనిషి యొక్క జీవన విధానం దగ్గరికి వచ్చేసరికి మీ జీవితం ఎలా ఉంటుందో నా జీవితం అలా ఉండదు, అంతేనా కాదా? నా జీవితం ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉండదు. అందుకే దీన్ని వివరించడానికి కూడా ఆయన ఏమంటున్నాడంటే, అది వివరించడానికి అనుకూలమైనది కాదు. అందుకే అన్నీ కలిపి మాటలు ఆయన ఏమంటున్నాడంటే ఆయాసకరమైనది. దాన్ని తెలుసుకోవడం ఆయాసకరమే, దాన్ని పరిశీలించడం ఆయాసకరమే.
ఎందుకంటే ఇప్పుడు నా జీవితాన్ని చూసి మీరు నాకు కావాల్సినవి మీరు ఇచ్చారనుకోండి, అవే సమాధానాలు నేను వేరే వ్యక్తికిస్తే ఆ వ్యక్తికి పని చేస్తాయా? మీకు అర్థం కావాలి అంటే, ఈ భూమి అనేది ఒక పరీక్షా కేంద్రం అనుకుంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ పరీక్షను రాసేవారు అనుకుంటే, అందరికీ ఒకే పేపర్ ఇవ్వబడలేదు. అంతేనా కాదా? ఒకడు గొప్పవాడిగా పుట్టాడు, ఒకడు చిన్నవాడిగా పుట్టాడు, ఒకడు ధనికుడిగా పుట్టాడు, ఒకడు ఏమీ లేనివాడిగా పుట్టాడు. అందరూ బ్రతుకుతుంది భూమి మీదే, అందరూ కలిగింది ఒకే దేహమే, కానీ అందరికీ ఇవ్వబడింది ఒకేలాంటి జీవితం కాదు. అందుకే ఈ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోజుకి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఆ జీవితాన్ని కోసం అర్థం చేసుకోలేక ఏమని చెబుతూ ఉంటారంటే, జీవితం ఒక ప్రవాహం లాంటిదని చెబుతూ ఉంటారు. ఈరోజు అలాంటి జీవన క్రమాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటి మానవ జీవితం? ఆయాసకరమైనదా? ఆలోచించండి. దాన్ని తెలుసుకోవడం వ్యర్థమా? దాన్ని ఉపేక్షించడం మన వ్యర్థమా? మొత్తానికి మనకు ఇవ్వబడిన సమయమే వ్యర్థమా? అలాగే కదా కనిపిస్తుంటుంది. ప్రసంగి గ్రంథాన్ని స్టార్ట్ చేసిన ఎవరికైనా మొదటి అధ్యాయంలో ప్రారంభించిన కొద్ది క్షణాలకే 7 సార్లు వినబడుతూ ఉంటుంది ఒక మాట. ఏమనో తెలుసా? వ్యర్థమనే. అంటే ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకంతా వ్యర్థమేనా? ఈరోజు మన భూమి మీద బ్రతుకుతున్న మన బ్రతుకు, ఈరోజు మనం చేస్తున్న మన పనులు, ఇవన్నీ ఆయాసకరమైనవేనా? ఎందుకు ఆ వ్యక్తి అర్థం లేని ఒక ముసురే మబ్బుతో పోలుస్తున్నాడు? ఆలోచిద్దామండి. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాము. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమైతే మానవ జీవితం ఆయాసకరమైనదా కాదో ఈరోజు మనం తెలుసుకుందాం. చూడగలిగితే ఈ మాట బైబిల్లో ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది. చూడగలిగితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును. మానవ జీవితంలో ఒకానొక కోణం కోసమే చెబుతున్నాడో లేక టోటల్గా మానవ జీవితం కోసం చెబుతున్నాడో అర్థం కావటం లేదు. కానీ ఒక మాట అయితే క్లారిటీగా చెబుతున్నాడు. అసలు మానవ జీవితమే ఆయాసకరమైనది. సూర్యుని కింద జరుగుతున్న వేస్ట్ పనుల్లో, వ్యర్థమైన పనుల్లో ఏదన్నా ఉంది అంటే అది మానవ జీవితం తప్పితే వేరే ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నిజానికి సొలొమోను గారు అలా ఎలా తేల్చేశారు? మానవ జీవితం అనేది మనకు తెలుసు కదా. ఆనందం అంటే ఏంటో మనకు తెలుసు, బాధ అంటే ఏంటో మనకు తెలుసు, ఉన్నత స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసు, లేమి స్థితిలో ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఆకలి వేసినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు, కడుపు నిండినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అన్నీ మనకు తెలుసు కాబట్టి మానవ జీవితం గొప్పదని మనం అనుకుంటాం. కానీ ఆయనకి అన్నీ తెలిసినా సరే ఆయన ఆయాసకరమైనది అంటున్నాడు ఏంటి? ఆలోచించండి. మానవ జీవితాన్ని ఆయన ఏమంటున్నాడంటే, ఒక్క మాటలో చెప్పమంటే మానవ జీవితం ఆయాసకరమైనది. దాన్ని ఉపయోగించడం వ్యర్థమే, ఉపయోగించకపోవడం కూడా వ్యర్థమే. మరి ఏంటి? ఎందుకు ఇవ్వబడింది ఈ జీవితం? అంతేనా కాదా? ఎవరైనా ఒక వస్తువుని బహుమతిగా మనకి ఇచ్చారనుకోండి, అది మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే కదా మనకి ఇస్తారు. అలాగే దేవుడు కూడా ప్రతి సంవత్సరము ఒక నూతన సంవత్సరంగా మనకిచ్చి భూమి మీద కొన్నాళ్ళు బ్రతకమని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఈ జీవితం వ్యర్థమైతే ఇక ఇది దీనికి ఉన్న గొప్పతనం ఏమిటి? ఆ దేవునికి ఉన్న గొప్పతనం ఏమిటి? కాబట్టి ఏదో ఒక విషయాన్ని ఈ జీవితం వెనకాల ఆయన ఉంచాడు. అదేమిటి? అసలు ఆయాసకరంగా మానవ జీవితం ఎలా మారింది? మానవ జీవితం ఆయాసకరం అంటే చాలా మంది నమ్మరండి. నిజానికి మనమే ఆలోచించుకోగలిగితే చాలా మంది జీవితం మీద విసుగెత్తిపోయిన వాళ్ళు ఏమంటూ ఉంటారో తెలుసా? ఆ పక్షిలా నాకు రెక్కలుంటే బావును, ఎక్కడో ఒక చోటకి ఎగిరిపోదు. అది నిజం కాదు కాబట్టే పాటల్లోనూ కవితల్లోనూ రాసుకుంటూ ఉంటారు. ఏమని? రెక్కలుంటే బావును, ఎక్కడో ఒక చోటకి నేను ఎగిరిపోదు. డబ్బు లేనివాడు ఆలోచిస్తూ ఉంటాడు, డబ్బు వస్తే బావును, ఎక్కడో ఒక చోటకి నేను వెళ్ళిపోదు. చిన్న చిన్న పూరి గుడిసుల్లో ఉండేవాడు అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ ఉండే కన్నా ఒక పెద్ద ఇంట్లో ఉంటే బాగుండు. నిజానికి వారికి అనిపిస్తూ ఉంటుంది వారి జీవితం ఆయాసకరమైనది. కానీ ఒక్కసారి మార్పు వచ్చింది అనుకోండి, అనగా డబ్బు లేని వాడికి డబ్బు, ఇల్లు లేని వాడికి ఇల్లు వచ్చింది అనుకోండి, అతని మనసు ఏమన్నా కుదుట పడుతుందా? ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు మెయింటైన్ చేయాలంటే నా దగ్గర ఎంతో కొంత ఉండాలి.
మనిషి యొక్క జీవన విధానాన్ని మనం చూడగలిగితే భూమి మీద ఒక్కటిగానే పుట్టాం, అంతేనా కాదా? భూమి మీద పుట్టగానే మనకేమన్నా పనులు ఉన్నాయా? భూమి మీద పుట్టగానే మనకేమన్నా వ్యాపారాలు ఉన్నాయా? ఏమీ లేదు. ఒకనాడు ఆదాము కాలంలో మనం చూడగలిగితే ఒక్కటిగా పుట్టాడు, ఒక్కటైన పని కలిగి ఉన్నాడు. ఆ పనేంటి? దేవుడు ఏదైతే చెబుతాడో అదే చెయ్యాలి. నిజానికి ఆదాము గనుక ఏమి తప్పు చేయకపోయి ఉంటే మానవ జీవన క్రమం కూడా ఒకేలా ఉండేది. ఆ ఒకేలా ఎలా ఉంటుందంటే దేవుడు చెప్పింది చేయడము, దేవుడు చెప్పంది మానేయడం, అంతేనా కాదా? ఈరోజు జంతువుల కోసం ఒక సర్కిల్ ఎలాగైతే గీసుకుంటున్నామో మనిషి కోసం కూడా ఒక సర్కిల్ అలా గీసుకుందాం. పుట్టాడు, పెరిగాడు, దేవుడు చెప్పింది చేశాడు, దేవుడి దగ్గరికి మరలా వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మనిషి అనేవాడు పాపం చేయడం వల్ల, మనిషి అనేవాడు తప్పు చేయడం వల్ల ఆ ఒక్కటిగా ఉన్న కాలక్రమం ఏమైందంటే మొక్కలైపోయింది. అందుకే మీ జీవితం వేరేలా ఉంది, నా జీవితం వేరేలా ఉంది. అందుకే అక్కడ కిందకి వెళ్ళేసరికి చెబుతున్నాడు, ఉదాహరణగా ఒక వ్యక్తి జీవితాన్ని చూపిస్తున్నాడు. ఎవరంటే ఒక ధనవంతుడు కోసం చెబుతున్నాడు. ధనవంతుడి యొక్క పని ఏంటంటే ధనాన్ని ఆర్జించడం, ఏదో ఒక విధంగా, అది క్రమంగానైనా అక్రమంగానైనా. కానీ అతను మరిచిపోతున్న ఒక సంగతి ఏంటంటే, అతను తెలుసుకోలేకపోతున్న ఒక సంగతి ఏంటంటే అక్కడ చెబుతున్నాడు, తనకు తానే నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. ఎలా తెచ్చుకుంటున్నాడు? ఈరోజు మానవ జీవితం ఆయాసకరమైందని మనం నేర్చుకుంటున్నాం కదా. ఇందులో ఒక కోణంలో భాగంగా ఒక ధనవంతుడి కోసం మనం ఆలోచిద్దాము. ధనవంతుడిని చూసి మనం అనుకుంటూ ఉంటాము, వాడి విలాసాలు చూసి, హంగులు చూసి, వాడికున్న అన్నీ చూసి ఎంత బాగా బ్రతుకుతున్నాడు, బ్రతికితే అలా బ్రతకాలని అనుకుంటూ ఉంటాం కదా. నిజానికి అతను బ్రతుకు కూడా ఎంత ఆయాసకరమైనదో చెప్పడం ఈరోజు ఈ యొక్క ప్రవక్త స్టార్ట్ చేశాడు. మరొక విషయం చెబుతాను చూడండి. ఈ గ్రంథంలో ఎక్కువగా ఈ ప్రసంగి గ్రంథం అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటుందంటే, ఈ గ్రంథం ఎక్కువగా పాసిబిలిటీస్ మీద ఆధారపడుతూ ఉంటుంది. అనగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ గ్రంథంలో జరిగింది జరిగినట్టుగా జరుగుతుందని ఎక్కడా రాయబడలేదు. కానీ ఈ గ్రంథంలో రాయబడింది కన్ఫామ్గా నీ జీవితంలో జరగచ్చు, లేకపోతే లేదు. కాబట్టి మానవ జీవితం అందరి జీవితాల్లో కనిపించే ఒక కామన్ పాయింట్ కోసం నేను మాట్లాడుతున్నాను. అదే మానవ జీవితం మీద మనిషికి వచ్చే విరక్తి. ఒక ముసలివారిని మనం చూడగలిగితే, ఇప్పుడు మనకి బాగా తిండి అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే తిండిని పెట్టి తినమన్నాం అనుకోండి, ఏమంటూ ఉంటారు? ఇది నేను తినగలనా? మనకిష్టమైన బట్టలు తీసుకువెళ్ళి వారికి ఇచ్చామనుకోండి, వారు అంటూ ఉంటారు, నేను వేసుకోగలనా? దాన్నే మనము జీవితం మీద విరక్తి, వైరాగ్యం అని చెబుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు అదేమిటంటే జీవితం మీద నీకు కలిగే అసహనాన్ని దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ చూడగలిగితే ఆ 13వ వచనంలో ఆయాసకరమైనది. అందుకే ముసలివారు చూడండి, ఏది తినాలనిపించదు, ఏది త్రాగాలనిపించదు, ఏది ధరించాలనిపించదు. ఎందుకంటే జీవితం మీద ఒకలాంటి విరక్తి పుట్టేస్తూ ఉంటుంది, జీవితం మీద ఒకలాంటి ఆయాసం. ఇంకెంత సంపాదించాలి, ఇంకెంత తినాలి, ఇంకెంత వేసుకోవాలి, ఇంకెంత నేను లోకంలో బ్రతకాలి. అందుకే వారి చివరి లక్ష్యంగా వారు ఏం పెట్టుకుంటారంటే, ఏదో ఒక రోజు నేను చనిపోవాలి, చనిపోయిన తర్వాత ఒక మంచి ప్లేస్కి నేను వెళ్ళాలి, అంతేనా కాదా? ప్రతి ముసలివారిలో ఎక్కువ మందికి ఉండే లక్ష్యం ఇదేనండి. ఏదో ఒక విధంగా ఈ ఆయాసకరమైన ఈ బ్రతుకులోంచి నేను బయటపడి ఒక ఉన్నతమైన స్థలంలోనికి, ఒక నెమ్మది పొందే స్థలంలోనికి నేను చేరుకోవాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈ యొక్క జీవితాన్ని ఆయన ముసిరే మొబ్బే అని చెప్పడం కాకుండా ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇది ఒక తరగని ఒక చక్రం లాంటిది. జీవితంలో మనం చూడగలిగితే మనం పుట్టాం, పెరుగుతున్నాం, ఉద్యోగం సంపాదించాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, మరలా అక్కడి నుంచి సర్కిల్ మరలా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటున్నారు, వారు పెళ్లి చేసుకుంటున్నారు, వారికి మరలా పిల్లలు పుట్టారు, మరలా చక్రం స్టార్ట్ అవుతుంది. మానవ జీవితాన్ని మనం చూడగలిగితే అది తరగని ఒక చక్రంలా ఒక తిరుగుతానే ఉంది. ఈ తిరగడాన్ని బట్టే మనిషికి ఆయాసం అనేది ఏర్పడుతుంది. ఆ ఆయాసపడిన బ్రతుకులను ఉత్తేజపరచడానికే బైబిల్లో ఒక సమాధానంతో మన ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు మానవ జీవితం అనేది ఎలా ఆయాసకరంగా మారింది, ఒక 3 విషయాలను అయితే చెబుతాను. ఆ 3 విషయాలు కూడా వినడానికి చాలా బాగుంటాయి, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటి విషయం ఏమిటంటే అసలు మానవ జీవిత సారాంశం ఏమిటి గుర్తుపెట్టుకోండి. రెండవ విషయం ఏమిటంటే అసలు మానవ జీవితంలో అసలు మనిషికి జీవితానికి మధ్య ఏర్పడిన ఈ సంఘర్షణ ఏమిటి. మూడో విషయం ఏమిటంటే అసలు మానవ జీవితం ఎలా సమాప్తి కాబోతుంది.
మూడు గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉన్న పదాలు చెప్పాను. మొట్టమొదటిది మానవ జీవిత సారాంశం ఏమిటి, రెండవది మానవ జీవితంలో మనిషికి ఎదురయ్యే సంఘర్షణలు ఏమిటి, మూడవది ఈ జీవితం ఎలా సమాప్తి కాబోతుంది. ఆలోచిద్దామండి. ఈరోజు మానవుడికి ఎప్పటికీ ఇంకెప్పటికీ అర్థం కాని ఈ జీవితాన్ని అసలు ఏంటో, ఎందుకు పుట్టామో, ఎలా బ్రతకాలో, చివరికి ఈ జీవితం ఎక్కడ ముగిసిపోబోతుందో, ఈ ఆయాసకరమైన జీవితంలోంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. ముందుగా మొట్టమొదటిది సారాంశం, అనగా ఎసెన్స్. 60 సంవత్సరాలను ఒక పక్కన ఉంచి మిగతా పక్కన అసలు ఏం జరుగుతుంది, ఈ 60 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనే విషయమే ఎసెన్స్, సారాంశం అని అంటారు. ఒక బుక్కావాడిని మనం చూడగలిగితే బైబిల్లో ఎక్కువగా ఈ యొక్క పని చేసే వారి కోసం రాయిస్తూ ఉంటాడు. బుక్కావాడు ఏం చేస్తూ ఉంటాడంటే తైలాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ తైలాన్ని కూడా ఎలా తయారు చేస్తాడంటే రకరకాల చెట్లను ఉపయోగిస్తూ ఉంటాడు, రకరకాల బెరడులను ఉపయోగిస్తూ ఉంటాడు. అడవుల్లోనికి వెళ్ళిపోయి తనకు కావాల్సిన మూలికలన్నీ తెచ్చుకుంటాడు. వాటన్నిటిని దగ్గరకు చేర్చి ఎసెన్స్ని బయటకు తీస్తాడు. ఆ ఎసెన్సే ఈరోజు మనం వాడుకునే సుగంధ ద్రవ్యాలు. కాబట్టి మానవ జీవితాన్ని ఒక పక్కగా మనం ఆలోచిద్దాం. ఈ రోజు కోసం వద్దు, రేపటి కోసం వద్దు, గడిచిపోయిన కాలం కోసం వద్దు, వచ్చే సంవత్సరం కోసం వద్దు. టోటల్గా ఈ 60 సంవత్సరాన్ని ఒకసారి మన కళ్ళ ముందు పెట్టుకొని అసలు దీని ద్వారా మనకు ఒరిగేది ఏమిటి, బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, అయితే వీటి ద్వారా మనకి ఉపయోగం ఏమిటి. ఒక తెర మీద నటుడు ఒక 3 గంటల సినిమా కోసం అతను చాలా కష్టపడతాడు. వచ్చే ఫలితం ఏమిటంటే రెమ్యూనరేషన్ అతనికి వస్తుంది. అంతేనా కాదు, ఒక నాటకం వేసేవాడికి తనకు వచ్చే భత్యం అతనికి వస్తుంది. 60 సంవత్సరాలు ఈ భూమి మీద దేవుడు నటించమని కానీ జీవించమని కానీ మనల్ని పంపించాడు కదా. అసలు దీని వెనకాలన అర్థం ఏమిటి? మనిషి మరిచిపోయిన ఆ సారాంశాన్ని ఇంకా చెప్పమంటారా? సారాంశం అనే కన్నా సత్యం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే మరుగున పడిపోయిన ఆ సత్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. చూడగలిగితే ఇదే సామెతల గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాటను, క్షమించండి, ఇదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. మనిషి యొక్క జీవితం అంటే మనం ఏం ఆలోచిస్తామంటే అతను బాగా ఉన్నతంగా ఉన్న స్థితిగతులు, అంతేనా కాదా. ఒక మనిషి అనగానే మనకు గుర్తొచ్చేవేంటి? అతను చేసే మంచి పనులు గుర్తొస్తాయి, అతను గొప్పగా అయిన సందర్భాలు మనకి గుర్తొస్తాయి. ఉదాహరణకు మనకు తెలిసిన ఒక వ్యక్తి, ఉదాహరణ గాంధీ గారిని మనం తీసుకున్నాం అనుకోండి. ఆయన పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తాయి? తన జీవితంలో ఆయన చేసిన మంచి పనులు, మనకు తీసుకొచ్చిన స్వాతంత్రం, ఇవే కదా గుర్తొస్తాయి. మనిషికి జీవితం అంటే ఏం గుర్తొస్తుందంటే తాను చేసిన మంచి పనులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి జీవితం అని మనం ప్రస్తావించగలిగితే ఆయన జీవితాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడంటే నువ్వు ఎలా పుట్టావు, ఎలా మరణిస్తున్నావు, మధ్యలో ఎలా బ్రతికావు, ఏం చేసావు, ఎంత ఆస్తి సంపాదించావు, ఎలాంటి ఇంట్లో ఉన్నావు, ఇల్లు కట్టుకున్నావా లేదా, ఇవేమీ దేవుడు గమనించటం లేదు. అసలు మానవ జీవితానికి ఉన్న పరిమాణం, కొలమానం ఏమిటంటే అసలు మానవుడు ఎలా పుట్టాడు, ఎలా మరణిస్తున్నాడు. అతను గొప్పవాడు అయ్యాడు కదండి, బాగా సంపాదించాడు కదండి అంటే అది అవసరం లేదు, పక్కన పెట్టు. అసలు అతను ఎలా పుట్టాడు? ఏమైనా తెచ్చుకుని పుట్టాడా? పోనీ ఎంత ఆస్తి సంపాదించాడు కదా, పోనీ పోయేటప్పుడు ఏమన్నా పట్టుకుని వెళ్ళిపోతున్నాడా? జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే హీబ్రూ బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది ఇదే ప్లేస్లో. అతడు ఒక దేనారాన్ని కూడా తనతో పట్టుకుని వెళ్ళిపోడు. దేనారం అంటే ఎంత? దాదాపు 50 పైసలు అని చెబుతూ ఉంటారు కదా. ఆ 50 పైసలు కూడా అతను తనతో పట్టుకుపోలేడా? ఇంకా బాగా మనం ఆలోచించగలిగితే యోబు అనే భక్తుడు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అతను ఏమంటూ ఉంటాడు తెలుసా? దిగంబరిగా పుట్టాము, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. చనిపోయేటప్పుడు నీకు ఇష్టమైన బట్టలు వాళ్ళు తొడిగారేమో, ఆ బట్టలు ఏమన్నా నీతో వస్తాయా? చనిపోయేటప్పుడు నీకు ఇష్టమైన వాచ్ని చేతికి పెట్టారేమో, ఆ వాచ్ ఏమన్నా నీతో వస్తుందా? చక్కగా పాలరాయితో సమాధి చేయించుకున్నావు, ఆ సమాధి ఏమన్నా నీతో వస్తుందా?
మానవ జీవన క్రమాన్ని మనం ఆలోచించగలిగితే ఎంతగానో ఆయాసపడిపోతూ ఉంటాడు, ఎంతగానో చెమటోడుస్తూ ఉంటాడు, ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. కానీ పట్టుకు వెళ్ళిపోయేది ఏంటని మనం చూడగలిగితే శూన్యం. శూన్యం కోసం ఎంతలా మనం కష్టపడింది. దాన్ని తెలుగు భాషలో ఓ చక్కటి సామెత చెబుతూ ఉంటారు. మరి బూడిదలో ఏవేస్తారంట? పన్నీర్. బూడిదలో పోసిన పన్నీర్ వల్ల అయిపోయింది. మానవ జీవితంలో మనం కష్టపడి రాత్రనక పగలనక ఓటీలు చేసి ఎక్కువ ఉద్యోగాలు చేసి అవసరమైతే ఎక్కువ షిఫ్ట్లు చేసి అనేక మంది దగ్గర ఆర్జించిన డబ్బు మనం చివరికి పట్టుకుపోలేమా? మానవ జీవితంలో మనం ఎప్పటి వరకు సంపాదించిన పేరు కానీ, మానవ జీవితంలో ఎప్పటి వరకు మనం సంపాదించిన ప్రతీది కూడా మనం పట్టుకు వెళ్ళిపోలేమా? కొత్త నిబంధనలు ఇంకా బాగా చెబుతూ ఉంటాడు, పూచికి పుల్లైనా సరే నువ్వు పట్టుకు. భోజనం చేసిన తర్వాత పంటలో ఇరుక్కునే వాటిని తీసుకునే పూచిక పుల్ల ఉంటుంది చూసారా, దాన్ని కూడా నువ్వు. అసలు ఇంకొక నిజం ఏంటో చెప్పమంటారా? మనకివ్వబడిన ఈ శరీరాన్ని కూడా మనతో పాటు తీసుకొని ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం ఎక్కడ మిగిలిపోతుంది. మానవ జీవిత సారాంశాన్ని మనం చూడగలిగితే తెలియని దానికోసం శూన్యం కోసం కష్టపడుతున్నాడు. శూన్యం కోసం కష్టపడుతున్నాడంటే మీకు అర్థం కావటం లేదేమో, కానీ మనం చూడగలిగితే ఈరోజు శాస్త్రవేత్తల కోసం అప్పుడప్పుడు హాస్యాస్పదంగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమని? వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రుడి మీదకి పంపిస్తున్నారండి, కానీ చంద్రుడి మీద ఏమి లేవు, నీళ్ళు లేవు. మానవ జీవితం కూడా అలాగే ఉంది. ఏంటంటే దేనికోసమో కష్టపడుతున్నాడు, ఆ కష్టపడిది తన చేతికొచ్చేలోగా మరణిస్తున్నాడు. అంతేనా కాదు, సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని యుక్త వయసు అంతా ఖర్చు పెడతాడు. అనుభవించాలనే టైంకి ఏదో ఒక రోగం వస్తుంది. అతను చేసిన దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆయాస పడిపోవటం లేదా? ఈరోజు మనిషి ఎంత వేగంగా అయితే అంత వేగంగా డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, ఆస్తి వెనకేసుకోవాలి, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి. కానీ ఏది మన జీవితంలో మనతో పాటు రాదు కదా. ఇదే ప్రసంగి గ్రంథంలో ఆ తర్వాత అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు, భూమి మీద నీవు మరణించిన తర్వాత వారు నీ పేరు కూడా మరిచిపోతారు. మనం చనిపోయి ఒక 2-3 సంవత్సరాలు అయిందనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్ళి పలానా వ్యక్తి ఇక్కడ ఉండేవారండి అని ఒక అరగంట సేపు ఆ వ్యక్తికి వివరిస్తే తప్పితే మనం అక్కడ ఉన్నామనే విషయం కూడా ఆ వ్యక్తికి తెలియదు. మనం చనిపోయిన వెంటనే మనల్ని మరిచిపోవడానికి మనుషులు రెడీ అయిపోతారు, ప్రభుత్వం రెడీ అయిపోతుంది. అంతేనా కదా, ప్రభుత్వం కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇతను చనిపోయాడు ఇక మా లెక్కల్లో లేడని మరిచిపోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోతుంది, మనుషులు కూడా సిద్ధమైపోతూ ఉంటారు. మొదటి సంవత్సరం అంటే ఏదో జరిపిస్తారు, రెండవ సంవత్సరం అంటే జరిపిస్తారు. ఇక ఒక 10 సంవత్సరాలు అయిందనుకోండి, ఎవరికన్నా ఆ రోజు గుర్తుంటుందా? ఎవరో వచ్చి చెప్పాలి, లేక ఆ రోజు ఫోటోలు కంటపడాలి, అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో ఈరోజు ఆ వ్యక్తి చనిపోయిన రోజే. మనిషి మరిచిపోయిన తర్వాత అతని పేరు కూడా గుర్తుండదండి. అలాంటి పేరు కోసం ఎందుకు కష్టపడుతున్నాం? అంతేనా కాదా? అలాంటి డబ్బు కోసం ఎందుకు కష్టపడుతున్నాం? అసలు మానవ జీవిత సారాంశాన్ని చెప్పమంటే పౌలు గారు ఒక చక్కటి మాట అంటున్నారు, ఈరోజు బ్రతకడానికి అన్నపాన వస్త్రాలు ఉంటే మనకి సరిపోదు. ఈరోజు కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? ఈరోజు తినడానికి తిండి ఉందా? చాలు. రేపటి కోసం ఆలోచించదు. ఎందుకంటే రేపు ఉంటామో లేదా అనే విషయం కూడా మనకి తెలియదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసు, రేపటి కోసం కాదు వచ్చే తరాల కోసం కూడా ఆలోచిస్తున్నాడండి. ఆలోచించి తన జీవితాన్ని ఆయాసంగా దేనికోసం పరిగెడుతున్నాడో కూడా తనకి తెలియదు. ఆయాసకరమైన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసు. ఆయాసాన్ని మరి చూడాలి, ఆయాసం అనే జబ్బుని ఆస్తమా అంటూ ఉంటారు. ఆస్తమా వస్తే ఏమవుతూ ఉంటుంది, వాళ్ళకి ఊపిరి ఆడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు, ఇన్హేలర్ కోసం చాలా వెతుకుతూ ఉంటారు. అంతేనా కాదు? మనిషి జీవితంలో కూడా ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ ఇంటికాడ ఖాళీ కూర్చున్నారు. మళ్ళా సోమవారం నుంచి ఉరుకుల పరుగుల జీవితం స్టార్ట్ అవ్వదా? ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఈఎంఐ కట్టాల్సింది ఈఎంఐ కట్టాలి. ఏదో ఒక ఆస్తమా వచ్చిన వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టుగా మన పని దినాల్లో మన పని మధ్య మనం ఉక్కిరి బిక్కిరి అయిపోవా? పైనుంచి ప్రెషర్ పడుతూ ఉంటుంది, కింద పనులు అవ్వవు. ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా అలవాటు అండి. ఇంకా వ్యాపారస్తులు మనం చూడగలిగితే ఆ నష్టాలు లాభాలు ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. మానవ జీవితం అనేది ధనార్జనలో పడిపోయి ఏమైపోయిందంటే ఏదో ఒక వ్యక్తికి ఆయాసం వచ్చినట్టుగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అందుకే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం. రోజు రేపటి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అసలు ఈ రోజు నువ్వు ఆనందంగా గడపగలుగుతున్నావా? డబ్బే ముఖ్యం అనుకునే డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కదా. దానికన్నా ముఖ్యమైన ఆనందాన్ని ప్రపంచం ఎప్పుడో మర్చిపోయింది. ఒకప్పుడు
నలుగురు ఉంటే చాలు, నలుగురు ఉంటే నా బ్రతుకు ముందుకు వెళ్ళిపోతుంది, ఈరోజు తినడానికి ఉంటే సరిపోతుంది అనుకున్న మనిషి ఈరోజు 4 తరాల వరకు దాచుకోవాలనే ఆయాసంలో తన బ్రతుకులో ఆనందాన్ని చవి చూడడం కూడా మర్చిపోయాడు. ఒక మిషన్ చూడండి, తనకు అప్పగించిన పని, ఒక కంప్యూటర్ చూడండి, ఒక ప్రోగ్రామ్ మనం ఇచ్చామనుకోండి, ఒక కోడింగ్ చేసి ఒక ప్రోగ్రామింగ్ దానికి ఇచ్చామనుకోండి, ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తూనే ఉంటుంది. ఒక కంప్యూటర్లో అనలైజర్ అనేది ఒకటి ఉంటుంది, అది బైనరీ నుంచి ఇంగ్లీష్లోకి మారుస్తూ ఉంటుంది. మనం ఏం చెప్పినా అది బైనరీ నుంచి ఇంగ్లీష్లోకి మారుస్తూనే ఉంటుంది. తన జీవితాంతం అంతా అది మనకి కన్వే చేస్తూనే ఉంటుంది. ఒక మెషిన్ ఎలాగైతే మనం ఇచ్చిన ప్రోగ్రామ్ని, ఆ కోడ్ని తప్పకుండా అదే పని రిపీటెడ్గా చేస్తుందో, పాటలు వస్తున్నాయి అనుకోండి, లూప్ అనే ఆప్షన్, రిపీట్ అనే ఆప్షన్ పెట్టాం అనుకోండి, 10 సార్లైనా 20 సార్లైనా 100 సార్లైనా రిపీట్ అవుతానే ఉంటుంది. మానవ జీవితం కూడా ఎలా మారిపోయిందంటే ఒక మిషన్లా మారిపోయింది. అందుకే మనుషుల మాటలు మన చెవిన ఎక్కువ, దేవుడి మాటలు అంతకన్నా మనకి చెవిన ఎక్కువ. మనిషి హృదయంలో కోడింగ్గా ఒక ముద్ర పడిపోయింది. ఆ ముద్ర ఏమిటంటే ధనార్జనే ధ్యేయంగా. అందుకే ఏం చేసైనా డబ్బు సంపాదించాలి, ఇవే కదా లోకంలో మనకు వినబడే మాటలు. ఏం చేసైనా ఆస్తిని కూడబెట్టాలి, ఏం చేసైనా గొప్పవాడిని అయిపోవాలి. మానవ జీవిత సారాంశం ఏమిటంటే చెబుతున్నాడు, ఈ రోజు కోసం ఏముందో ఆలోచించు, రేపటిది నీది కాదు. రేపు అనే దాని మీద ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే రేపు బ్రతుకుతావో, ఉంటావో, చనిపోతావో, మరణిస్తావో కూడా మనకి తెలియదు. మొట్టమొదటిది మనం ఆలోచించాం. 3 విషయాలు చెప్తా అన్నాను కదండి. ఆ 3 విషయాలు ఏంటి? మొట్టమొదటిది సారాంశం, రెండవది సంఘర్షణ, మూడవది సమాప్తం. మొట్టమొదటి మనం ఆలోచించాము, సారాంశం ఏమిటంటే మానవ జీవితం అనేది మీనింగ్లెస్, అర్థం లేనిది. ఎందుకు అర్థం లేదంటే ఈరోజు తెలియని దానికోసం పరిగెడుతున్నాము, మన జీవితం తెలియని దానికోసం కష్టపడుతున్నాం. కనుక మానవ జీవితానికి ఉన్న మీనింగ్ ఏమిటంటే ఈ రోజు నీకు ఇచ్చింది తిని, ఈ రోజు నీకు ఇవ్వబడింది వేసుకొని, ఈ రోజు నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, ఈ రోజే నీది, రేపటి నీది కాదు. ఇది సారాంశం. ఇప్పుడు సంఘర్షణలోనికి వెళ్ళిపోదాం. ఒక విషయాన్ని చెబుతాను, ఆలోచించండి. సారాంశం ఎవరికైతే అర్థమైందో, మానవ జీవిత సత్యం ఎవరికైతే అర్థమైందో, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి సంఘర్షణ అవసరం లేదు. కానీ ఎవరైతే ఆ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోలేకపోయారో వారు సంఘర్షణలోనికి వెళ్ళిపోతారు. ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూడగలిగితే సామెతల గ్రంథానికి మనం వెళ్ళిపోదాము. ఆ సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ చెబుతున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. అందరం చేతుల్లోని బైబిల్ తీసి చూడగలిగితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు, తన పొరుగు వారిని తిరస్కరించువారు, పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. లోకంలో జరిగే ఒక తీరుని ఆయన ప్రస్తావిస్తూ ఈ సంఘర్షణ అనేది ఎక్కడ ప్రారంభమైంది, సంఘర్షణ అనేది మానవ జీవితాన్ని ఎలా సమస్యల వలయంలోనికి తీసుకువెళ్ళిపోతుందో చెబుతున్నాడు. ఏంటి? లోకపు తీరును వివరిస్తున్నాడు. దరిద్రుడిని చూపిస్తున్నాడు, ధనవంతుడిని చూపిస్తున్నాడు. దరిద్రుడు అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. అందరికీ ఏంటో తెలుసా? జాలి, దయ, అదో రకమైన ఫీలింగ్ను చూపిస్తూ ఉంటారు. అదే ధనవంతుడి విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని వినయం వస్తుంది, ఎక్కడ లేని విధేయత వస్తుంది. ఇంకా సమాజంలో అందరూ అతన్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ధనవంతుడికి ఏదన్నా కావాలంటే 100 మంది వస్తారు. దరిద్రుడికి తినడానికి తిండి లేదన్నా సరే ఒక వ్యక్తి కూడా. సమాజపు పరిస్థితి ఇదే, సమాజపు నైజం ఇదే. మనకు కూడా అంతే కదండి. ఏది గొప్పగా ఉందో అదే కావాలి, ఏది ఉన్నతంగా కనబడుతుందో అదే కావాలి. అంతేనా కాదు? దాన్ని ట్రెండ్ అని చెప్పుకుంటున్నాము, ఫ్యాషన్ అని చెప్పుకుంటున్నాము, దాన్నే పబ్లిసిటీ అని మనం చెప్పుకుంటున్నాం. ఏది ఉన్నతంగా ఉందో దాని వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాం. అయితే సమాజం మరిచిపోతున్న విషయం ఏమిటంటే ఆ సంఘర్షణ అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుందంటే నీవు సంపాదించిన దాని వల్లే కదా. 10 మంది నిన్ను ప్రేమిస్తున్నారు, 100 మంది నిన్ను ఫాలో అవుతున్నారు, 1000 మంది నీ వెనకాల ఉన్నారంటే అది నీ వల్ల, నీవు సంపాదించిన ధనము వల్ల. ఆలోచించండి. నీవు సంపాదించిన ధనము వల్ల అయితే ఆ ధనము నేను ఏదో ఒక రోజు సంఘర్షణలోనికి తీసుకువెళ్ళిపోతుంది. అంతేనా కాదా? బైబిల్లో ఎంతమందిని మనం ఇలా చూడలేదు? న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలిగితే ఒక న్యాయాధిపతి కనిపిస్తూ ఉంటాడు. ఎవరా వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు అబీమెలెకు.
ఏం చేశాడంటే తన తండ్రి చనిపోయిన తర్వాత తనకున్న బలాన్ని ఉపయోగించి ఒక 10 మందిని వెనకాల వేసుకున్నాడు. తన సహోదరులు 70 మందిని చంపించేశాడు. అధికారంలోనికి వచ్చేశాడు. అయితే అతని వెనకాల 10 మంది అతని కోసం రాలేదు, అతని అధికారాన్ని చూసొచ్చారు, అతని దగ్గర డబ్బును చూసొచ్చారు. అబీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 10 మంది ఏం చేశారో తెలుసా? ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుని తలొక దారిన వెళ్ళిపోయారు. అంతేనా కదా? సమాజపు వరవడే ఎంతండి. ఈరోజు మన దగ్గర ఏదైనా ఉంది అంటే 10 మంది మన దగ్గరకు వస్తారు. మన దగ్గర ఏదీ లేదు, మన సమాజానికి ఉపయోగపడమని తెలుస్తున్న రోజు మన వైపు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అందుకే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 100 మందిలో ఒకడే సెలెక్ట్ అవుతారు, మిగతా 99 మందిని విడిచిపెట్టేస్తారు. అయ్యో 99 మంది ఏమనుకుంటారనేది వారికి అనవసరం. వారికి కావాల్సింది ఏంటి? మాకు కావాల్సిన లక్షణాలు ఇతనిలో ఉన్నాయా లేదా? ఉపయోగపడేదాన్ని ఉపయోగించుకుంటామండి. అనవసరమైన దాన్ని మనకు కాకుండా దూరంగా విసిరివేస్తూ ఉంటాం. ఎంత దూరంగా అంటే వాటిని చూడడానికి, వాటిని తాకడానికి, వాటిని మన దగ్గర ఉంచుకోవడానికి కూడా అసహ్యపడుతూ మనము ఉంటాం. అసలు నిజానికి మనిషి మరిచిపోతుంది ఏంటంటే ఈ ధనం వల్ల ఏమొస్తుందంటే సంఘర్షణ అనేది వస్తుంది. చూడలేదా? చరిత్రలో ఆస్తుల కోసము, చరిత్రలో ధనం కోసము, చరిత్రలో మరి పేరులు పలుకుబడి కోసం చంపిన వారు లేరా? ఇంకొక ఉదాహరణ చెప్పమంటారా? ఇశ్రాయేలీని అప్పుడే ఒక బబులోను రాజు ఇచ్చాడండి. అతను వాళ్ళందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత వెళ్ళి తన దేవత గుడిలో కూర్చుని ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థించే ప్రార్థన అయిపోగానే వెనకాల నుంచి ఒక కత్తి వేటు పడింది. ఎవరా అంటే తన సొంత కుమారులే తన్ని చంపేశారు. బబులోను రాజు నెబుకద్నెజరు తర్వాత వచ్చిన ఒక రాజు జీవితంలో జరిగిందండి. మనం చూడగలిగితే 2వ రాజుల గ్రంథం చివరికి వెళ్ళేసరికి కనిపిస్తూ ఉంటుంది. ఆ రాజు తన విజయాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళి తన దేవత గదిలో మొక్కగానే వెనకాల నుంచి ఒక కత్తి వేటు పడింది. ఎవరా అంటే తన 2 కుమారులు. ఎందుకు తన 2 కుమారులు తన్ని చంపాల్సిన అవసరం వచ్చిందంటే ధనం. తన తండ్రి వారికి అవసరం లేదు, తన తండ్రి పేరు వారికి అవసరం లేదు, తన తండ్రి అంతకన్నా వారికి అవసరం లేదు. తన తండ్రి వలన వచ్చే ధనం వారికి కావాలి, తన తండ్రి ఉండే అధికారం వారికి కావాలి. అందుకే కదా ఈరోజు ప్రపంచం మొక్క చెక్కలుగా అయిపోయి ఎవరి రాజ్యం వారిది అన్నట్టుగా రాజ్యకాంక్షలతో బతకటం లేదా? మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం అని చరిత్రలో చెప్పుకుంటున్నాం, కానీ ఎన్ని వేల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల నష్టం వచ్చిందని మనం గుర్తించగలిగామా? ఎందుకు జరిగింది ప్రపంచ యుద్ధం? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఇటు 50% మంది, అటు 50% మంది ఏమన్నా కొట్టుకున్నారా అంటే లేదండి. 2 వ్యక్తుల రాజ్యకాంక్ష, 2 రాజ్యాల యొక్క బలం. ఈరోజు మనలో స్టార్ట్ అవుతుందండి ఒక చిన్న దుర్గుణం. ఆ దుర్గుణమే మనల్ని దేని వైపు నడిపిస్తుందో తెలుసా? సంఘర్షణ వైపు నడిపిస్తుంది. నిజానికి కయ్యను తప్పు చేసేవాడే కాదు, కానీ ఏమైందో తెలుసా? దేవుడు అప్పటికీ చెబుతూ ఉన్నాడు, వాకిట పాపము కొంచెం. నువ్వు తెలిస్తేనే లోపలికి వస్తుంది, కానీ దేవుడు చెప్పింది ఆలకించలేదు. ఆ యొక్క సమస్యకు ఆహ్వానాన్ని చెప్పాడు. సంఘర్షణ మొదలవ్వలేదా? అబ్రహాము గారి కాలంలో మనం చూడైతే దేవుడు వద్దు, నీకు వాగ్దాన కుమారుడిని ఇస్తానన్నాడు. లేదు, నాకు శరీర సంబంధమైన కుమారుడే కావాలన్నాడు. సంఘర్షణ మొదలవ్వలేదా? మానవ జీవితంలో మనం ఆలోచించగలిగితే దేవుణ్ణి తప్పితే దేన్ని మనం ఆశ్రయించినా సరే మన జీవితంలో సంఘర్షణ అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. కొత్త నిబంధనలు ఇంకా బాగా రాశాడు. అక్కడ మాటలైతే ఇంకా మీకు బాగా అర్థమవుతాయి అనుకుంటాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో అనుకుంటాను ధనార్జన నిమిత్తమైన చెబుతూ ఉంటాడు. చూడైతే తిమోతికి రాసిన మొదటి పత్రికనే చూద్దాం. మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నాకు సారాంశం చెప్పాను కదా, ఆ సారాంశం ఒక ముక్కలో చెప్పమంటే పౌలు గారు తన కుమారుడికి సేవలో తన కుమారుడికి చెబుతున్నాడు. ఏమనంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ భూమి మీద గొప్ప లాభం కానా? ఈ భూమి మీద గొప్ప నీకు బాగా లాభం తెచ్చి పెట్టే ఒక పని ఏమన్నా ఉందంటే అది సంతుష్టి సహితమైన జీవితంలో సంతుష్టి ఉండాలి. ఆ సంతుష్టితో పాటు ఏముండాలి? భక్తి ఉండాలి. కడుపు నిండా నీకు ఆకలి తీరాలి, ఒంటి నిండా బట్టలు ఉండాలి, నీకు చలి కాచుకోవడానికి ఒక ఇల్లు ఉండాలి, మనస్సు నిండా ఒక భక్తి ఉండాలి దేవుని మీద. ఇది తప్పితే మనిషికి ఏమన్నా ఉపయోగపడేవేమన్నా ఉన్నాయా? ఆలోచించే. కడుపు నిండా ఇంచక తిండి, కంటి నిండా నిద్ర, ఉండడానికి ఒక ఇల్లు, ఆ ఇంటిలో నీకంటూ ఒక చక్కటి కుటుంబం, ఆరాధించుకోవడానికి ఒక దేవుడు, ఇంతకన్నా మనిషికి కావలసినవి ఏమన్నా ఉన్నాయా? అందుకే దాన్ని అంటున్నాడు సంతుష్టి. వీటికన్నా ఇంకెక్కువ మనిషిని సంతృప్తి పరిచేవేవి లేవు.
సంతుష్టి కలిగిన ఆ భక్తి ఏంటంటే గొప్ప లాభ సాధనం ఏందని చెబుతూ లాభ సాధకం కాని కొన్ని బ్రతుకుల కోసం చెబుతున్నాడు. కిందకు వెళ్ళేసరికి మనం చూడగలిగితే ఆ 9వ వచనం చెబుతున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులు నష్టములోను నాశనములోను ఉంచివేయి. ఈ యొక్క ధనార్జనలో పడిపోయి అనేక మంది ధనవంతులుటకు అపేక్షిస్తూ ఉంటారు. అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోయిన తర్వాత కోటితో ఆగుతామా? ఇంకొక 10 కోట్లు, ఆ 10 కోట్లతో ఆగుతామా? 10 పక్కన ఇంకోసం వేసుకో 100 కోట్లు. మనిషి యొక్క ఈ ఆయాసకరమైన జీవితానికి అంతం అనేదే లేదండి. చేస్తానే ఉంటాడు. అయితే మరి మరిచిపోతుంది ఏంటంటే ఈ ఆయాసకరమైన బ్రతుకులో పడిపోయి మరి జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? ఉరిలోను శోధనలోను నాశనములోను పడిపోతుంది. ధనార్జనకు దగ్గరైపోయి వారి సొంత శరీరాన్ని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. ధనార్జనకు దగ్గరైపోయి కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. ధనార్జనకు దగ్గరైపోయి సమాజంలో ప్రేమ, విలువైన అనేక లక్షణాలు, మానవత్వాన్ని కూడా మరిచిపోయిన వారు అనేక మంది ఉన్నారు. పేపర్లో మనం చూడటం లేదా? న్యూస్లు రాసే వాళ్ళు చాలా బాగా రాస్తూ ఉంటారండి. ఏమని అంటూ ఉంటే, మానవత్వాన్ని విచక్షణారహితంగా కోల్పోయిన ఒక వ్యక్తి ఆస్తి కోసం తల్లిని చంపాడు, తండ్రిని చంపాడు. చూడటం లేదా? సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెలే ఆస్తుల కోసం గొడవ పడ్డారు, చివరికి ప్రాణాల మీదకి వచ్చింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాడు కొట్టుకుంటున్నారు. వార్తలు మనం చూడలేదా? ఎందుకు అంటే మనిషి ఈరోజు దేనికోసం కష్టపడుతున్నాడు, గొడవ పడుతున్నాడు అంటే ప్రభుత్వం ముద్రించే ఒక రంగు కాగితం కోసం కష్టపడుతున్నాడు. దానికోసం ఈరోజు గొడవ పడుతున్నాడు. దానికోసం బంధాలను తెంపుకుంటున్నాడు, దానికోసం బాంధవ్యాలను తెంపుకుంటున్నాడు, దానికోసం ప్రేమానురాగాలు తొక్కిపెట్టి, లోపల ఉన్నా సరే వాటిని తొక్కిపెట్టి వారితో బిజినెస్ మైండ్గా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, చాలా మంది ఈరోజు 2 కుమారులు ఉన్నవారు కానీ, 2 కుమార్తెలు ఉన్నవారు కానీ, తల్లిదండ్రుల చివరి పరిస్థితి ఏంటంటే లాస్ట్కి వారు అనుకుంటూ ఉంటారు, 6 నెలలు నీ దగ్గర ఉండాలి, 6 నెలలు నా దగ్గర ఉండాలి. ఒక వస్తువుని షేర్ చేసినట్టుగా ఒక మనిషిని షేర్ చేసుకుంటున్నారండి. మనిషిలో ఎమోషన్స్ అనేవి పక్కనకు వెళ్ళిపోయాయి. ఒక బిజినెస్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటాడు. 6 నెలలది నీ దగ్గర ఉంటే ఖర్చు ఎంత, వచ్చే ఫంక్షన్ డబ్బులను ఎలా వాడుకోవాలి, 6 నెలలు నా దగ్గర ఉంటే నేను ఇలాగా వాడుకుంటాను. మనుషుల్లా మారిపోయి లాభ సాధనాల కోసం ఆలోచిస్తూ ఉంటారు. కంప్యూటర్ని మనం చూడగలిగితే అది అనలైజ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఏంటంటే మన కంపెనీకి లాభం వస్తుందా నష్టం వస్తుందో గ్రాఫ్ని చూపిస్తూ ఉంటుంది కదా. మనిషి యొక్క జీవితం కూడా అలా మారిపోలేదా? ప్రతి దాని లాభ నష్టాలతో ఎంచుతూ ఉంటాడు. ఇప్పుడు నా తల్లిని నా దగ్గర ఉంచుకోవడం నాకు లాభమా నష్టమా? నా కుటుంబంతో నేను ఉండడం నాకు లాభమా నష్టమా? వేరే ఇంట్లో ఉండడం నాకు లాభమా నష్టమా? మనిషి యొక్క జీవితం అనేది ఎలా మారిపోయిందంటే ఈ ఆయాసకరమైన బ్రతుకులో పడిపోయి అర్థం కాని దాని వెనకాల పరిగెడుతూ ఎంతలా తన పరుగుని ప్రారంభించి ఎక్కడ ముగిస్తున్నాడంటే అతను తెలియని దాని దగ్గర తన ప్రయాణాన్ని ముగిస్తున్నాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేస్తుంది. బాగా ధనవంతుడు అయిపోవాలి, అక్రమమైన మార్గాల్లో వెళ్ళిపోయావా? ఎవరికి తెలియనంతసేపే, ఎవరికైనా తెలిసిందా ఆ ధనమే నిన్ను ముంచేస్తుంది. ఎవరికి తెలియనంతసేపే మనం బ్రతకండి. అందరికీ తెలిసిపోయిన తర్వాత మన బ్రతుకు నట్టెంటా మునిగిపోయిన ఒక పడవ వలె ఉంటుంది. ఎవ్వరూ దానికోసం పట్టించుకోరు. టైటానిక్ షిప్ని దాదాపు చాలా సంవత్సరాలు కట్టారు. ఏప్రిల్ 14 బయలుదేరింది, 15 అర్ధరాత్రిన మునిగిపోయింది. పడవ బయలుదేరినప్పుడు ప్రతి న్యూస్ పేపర్లోనూ అదే కథనం. ఆర్ఎంఎస్ టైటానిక్ బయలుదేరింది కానీ నీటిలో మునిగిపోయి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎవరన్నా బయటికి తీద్దామన్న ప్రయత్నం చేశారా? చెయ్యరు కూడా. ఎందుకో తెలుసా? దానికి బయటికి తీయడం వల్ల మనకే నష్టం. మానవుడిగా నీ దగ్గర ధనం ఉన్నంత వరకే, మానవుడిగా నీ దగ్గర పేరు పలుకుబడి ఉన్నంత వరకే అందరూ నేను గొప్పగా చూస్తారు. ఎప్పుడైతే కాలం లేక దేవుని మాట వలన నీవు ఒక్కసారిగా సమస్యల వల్ల కూరుకుపోయి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదనుకో, అందరూ నేను పట్టించుకోవడం కూడా ఇష్టం. మొహం చాటేస్తూ ఉంటారంటారు కదా. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూసావు, ఆ వ్యక్తిని నేను చూసావు అనుకో, ఏదైనా సహాయం అడిగితే మళ్ళీ నష్టం ఎవరికి? ఆ వ్యక్తికే. మానవ జీవితాన్ని మనం చూడగలిగితే ఆయాసకరమైనదండి. బంధువులు, బాంధవ్యాలు, తిండి, నిద్ర దేవుడు ఉన్నంతసేపే బాగుంటాయి. ఎప్పుడైతే ఈ గీతను దాటి మనం బయటకు వచ్చేసి ధనార్జన కోసమే దేవుని మాట వినకుండా బంధువులను దూరం చేసుకొని తిండి నిద్ర ఏవేవీ లేకుండా బ్రతుకుతామో అప్పుడు మన బ్రతికేమవుతుందో తెలుసా? అక్కడ చెబుతున్నాడు, ఉరిలోనూ నాశనంలోనూ వాళ్ళు
పడిపోతారు. 2 విషయాలు మనం ఆలోచించాము. 3 విషయాలు చెబుతా అన్నాం కదా. 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది సారాంశం, రెండవది సంఘర్షణ, మూడవది సమాప్తి. సారాంశం ఏమిటంటే, నీకున్న దాంతో బ్రతుకు, ఈ రోజు నీది రేపు నీది కాదు. సంఘర్షణ ఏమిటంటే, అటు దేవునికి దూరం అవుతావు, ఇటు భౌతికమైన శరీరానికి సంబంధించిన వాటికి దూరం అవుతావు, ఇంకొక పక్క కుటుంబానికి కూడా దూరం అవుతావు. ఇక మూడో విషయము సమాప్తం. అసలు ఈ ధనవంతుల యొక్క చివరి స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడంటే డబ్బు ఉంది కాబట్టి, ఇప్పుడంటే అధికారం ఉంది కాబట్టి బాగా బతికేస్తున్నాడు. అసలు రేపొద్దున వీళ్ళ స్థితి ఏంటి? మరణిస్తే వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆలోచించండి. ఇప్పుడంటే కారు ఉంది, ఇప్పుడంటే బంగ్లా ఉంది, ఇప్పుడంటే కావాల్సిన కారుకో డ్రైవర్ ఉన్నాడు, కారు నిండా పెట్రోల్ ఉంది, అంతేనా కాదా? కావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, ఏది కావాలంటే తింటున్నారు, ఎలా కావాలంటే అలా జీవిస్తున్నారు. ఇంకా కొన్ని చెబుతూ ఉంటారు, కొండ మీద కోతనైనా దించుతాను, కిందనున్న దానిపైకి ఎక్కిస్తానని చెబుతూ ఉంటారు కదా. మరణించిన తర్వాత అసలు వీరి జీవితం ఏమిటి? ధనవంతుడనే పేరు మనం పెట్టుకుని వారు గొప్పగా చూస్తున్నాం కదా. ఈ పైకి గొప్పగా కనిపించే ఈ జీవితం ఎక్కడ సమాప్తం అవ్వబోతుంది? నిజానికి ధనవంతులని చెబుతూ ఉంటారు, కానీ అదే ప్రసంగి గ్రంథంలో మనం చదవగలిగితే వారి ధన సమృద్ధి చేత వారికి నిద్ర పట్టదు అనే మాట రాయిస్తూ ఉంటాడు. మరి శరీర సంబంధమైన ఆనందాలు మనలా ఉండవండి. కంటి నిండా నిద్ర ఉండదు, మరి ఆ కడుపు నిండా మరి తిండి ఉండదు. ఏదైనా ఇష్టంగా తిందాం అనుకో, ఒక స్వీట్ వైపు చూశాను అనుకోండి, వెంటనే డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తుంది, అది తిన్నావో ఇంక తినడానికి నువ్వు. మానవ జీవితాన్ని మనం ఆలోచించగలిగితే ఈ రోజు మనం ఆనందంగా బ్రతుకుతున్నంతగా ఎవరు బ్రతకరండి. ఎందుకంటే వారి ధన సమృద్ధి వారి జీవితాన్ని అలా చేసేసింది. ఈరోజు చివరిగా మనం ఆలోచించేది ఏంటంటే, ఈ ఆయుష్లో ఆయాసకరమైన ఈ ధనవంతుడనే పరిస్థితికి చివరి సమాప్తం ఏమిటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీరికి చనిపోయిన తర్వాత వీళ్ళ కోసం కూడా బంగారంతో చేసిన దేవదత్తులు, మళ్ళా వీళ్ళ కోసం భూమి మీద ఉన్నట్టు విఐపి హంగులు రంగులు ఇవేమన్నా ఉంటాయా? చనిపోయిన తర్వాత అసలు ఎలా వెళ్ళబోతున్నారు? భూమి మీద అంటే ధనవంతుడు కాబట్టి నేను అనేక సన్మానాల మధ్య గంధపు చెక్కలతో నిన్ను దహించి వేయవచ్చు, కానీ చనిపోయిన తర్వాత అదేమన్నా నీదా? అంతేనా కాదా? భూమి మీద ఉన్నంతసేపే మన అధికారం, భూమి మీద ఉన్నంతసేపే మన పలుకుబడి, భూమి మీద ఉన్నంతసేపే మన పేరు ప్రఖ్యాతులు, కానీ మరణించిన తర్వాత అది మనుషుల వశమైతే కానీ కాదు. కాబట్టి ఆలోచిద్దామండి, మానవ జీవిత సమాప్తి ఏ విధంగా ఉంటుంది? ఆ సమాప్తి ఆయాసకరమైనదా లేక నెమ్మది కలిగిందా? ఒక మాట మీ అందరికీ చూపించడానికి ముందుకు వెళ్ళి ముగిస్తాను. చూడగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త, అందరు మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయము 12వ వచనం. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానుల్ని సేవింపలేడు. వారు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు. మానవ జీవితంలో ఇలాంటి ధనవంతులు ఉన్నారు చూసారా, వారి సమాప్తి ఏ విధంగా ఉంటుందంటే, బ్రతుకున్నంత కాలం దేని వెనకాల పడి తిరుగుతారు? ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత వారు అనుకుంటూ ఉంటారంట, మేము దేవుణ్ణి సేవించాలి. కానీ దేవుడు ఏమన్నా మనలాగా మోసపోయేవాడా? మనం అంటే ఒకవైపు చూస్తాం, రెండో వైపు చూడం. ఆ రెండో వైపు చూసిన తర్వాత మేము అనుకుంటాం మనం ఎంతలా మోసపోయామా అని అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు ఒకేసారి నీ బయట ఉన్నదాన్ని చూడగలదు, నీ లోపల ఉన్నదాన్ని కూడా ఆయన చూడగలదు. పైకి ఏం మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు, అంతరంగాన్ని ఏం ఆలోచిస్తున్నావో కూడా ఆయనకి తెలుసు. అందుకే బైబిల్లో ఆయనకు చక్కటి పేరుంది ఏంటంటే, హృదయ పరిశీలకుడు యెహోవా. ఆయన ఎంత గొప్పవాడే అంటే, బయటకు నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసు, లోపల ఏం చేస్తున్నావో కూడా తెలుసు. అయితే బ్రతుకున్నంత కాలం నీవు బయట లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించి, చనిపోయిన తర్వాత దేవాన్ని ప్రేమిస్తున్నానంటే నమ్మడానికైనా మనుష్యుడు కాదు, మోసపోవడానికైనా మనలాంటి వాడు కాదు అని చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఏనైనా బ్రతుకున్నంత కాలం ధనాన్ని ప్రేమించా కదా, పో ఆ ధనం దగ్గరికి పో. అంతేనే కాదా? మనకే పొలం ఉందండి, పొలంలో పని చేయడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చాం, మనం కూర్చున్నాం, ఎక్కడో చాటుమాటుగా కూర్చుని వాళ్ళు పని చేస్తున్నారో లేదో గమనిస్తున్నాం. ఒక వ్యక్తి పని చేయకుండా ఏం చేయకుండా సాయంకాలం 4 గంటలకు వచ్చి నాకు ఇవ్వాల్సింది ఇవ్వి అని దబాయించాడు అనుకోండి, వెంటనే మేము ఏమంటాము? నువ్వు చేసింది ఇప్పటి వరకు నేను చూసాను, నువ్వేం చేయలేదు కాబట్టి ఏమి ఇవ్వను.
ఈరోజు లోకంలో కూడా ఎవరైతే లోకం ప్రకారం బ్రతుకుతున్నారో, చనిపోయిన తర్వాత దేవుడు కూడా చెప్పే సమాధానం కూడా అదే. ఏ లోకం కోసం అయితే బ్రతికావో అదే లోకం వెళ్ళిపోయే చోటుకి వెళ్ళిపో. అంతేనా కాదా? ధనవంతుడు ఉన్నాడండి, ఇదే లోకాసు వార్తలో 16వ అధ్యాయంలో తారసపడుతూ ఉంటాడు. తీవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. అయితే అతను చనిపోయిన తర్వాత అబ్రహాము కూడా అతనికి ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? లోకంలో నువ్వు బాగా బ్రతికావు కాబట్టి బాగా బతికే వాళ్ళు ఉండే చోటుకు నువ్వు కూడా వెళ్ళిపో. జీవితం అనేది ఎంత విచిత్రమైనదంటే, ఇక్కడ బాగా బ్రతికిన వాళ్ళు అక్కడ బాగానే బ్రతుకుతారు, బాగా బ్రతికిన వాళ్ళతో ఉంటారు. ఇక్కడ బాగా బ్రతకని వాళ్ళు అక్కడ బాగా బ్రతకని వాళ్ళతో కూడా ఉంటారు. అయితే తేడా ఏమిటంటే, ఇక్కడ బాగా బ్రతికిన వాడు అక్కడ ఆయాసకరమైన స్థలానికి వెళ్తాడు, ఇక్కడ బాగా బ్రతకలేని వాడు నెమ్మది పొందే స్థలానికి వెళ్తాడు. మనం చెబుతూ ఉంటాం కదా, నువ్వు చేసిన దానికి నీకు జరిగిన స్థాస్తి ఇదని చెబుతూ ఉంటాం కదా. మానవ జీవితం కూడా అలాంటిదే. సారాంశాన్ని మర్చిపోయి సంఘర్షణలో పడిపోయాము. సంఘర్షణలో పడి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే సమాప్తికి వెళ్ళిపోతున్నాము. సమాప్తికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది ధనం వేస్ట్ అని. కానీ అప్పుడు తెలుసుకోవడానికి, పాటించడానికి, బ్రతకడానికి మనకు అంత సమయం కూడా. భూమి మీద ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో చనిపోయే ముందు హాస్పిటల్ బెడ్ మీద నమ్మారండి. ఈరోజు మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో. శిలువ మీద దొంగ అంగీకరింపబడ్డాడు కదా, నేను కూడా అంగీకరింపబడతాను కదా అని దొంగలకు పై ఎత్తులు వేయకండి. అలాంటిది అసాధ్యము. అతనికంటే అవకాశం లేదు. ఈరోజు బ్రతుకుండగా మనకు మారడానికి అవకాశం లేదా చెబుతున్నాడు. అందుకే చెబుతున్నాడు, సూర్యుని కింద జరుగుతున్న పనుల్లో, ఎడతెరిపి లేకుండా జరుగుతున్న పనుల్లో ఆయాసకరమైనది ఒకటి కనిపిస్తుంది. ఆయాసకరమైనది ధనం సంపాదించిన బ్రతుకు ఒకటే కాదు. ఒక మాటలో చెప్పమంటే నేను చెబుతాను, దేవుడు లేని ప్రతి బ్రతుకు ఆయాసకరమైన బ్రతుకే. దేవుడు లేని ప్రతి జీవితము ఆయాసకరమైన జీవితమే. ఆయాసకరమైన జీవితం నీలో ఉంటే నీకు సారాంశం తెలియదు. నీ జీవితంలో సంఘర్షణలు నువ్వు పట్టించుకోవు. చివరికి నువ్వు వెళ్ళకూడని ఒక సమాప్తికి వెళ్ళిపోతావు. అక్కడ నువ్వు అడిగినా నీకు సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడు. ఈరోజు మన జీవితాన్ని ఆయాసకరమైన దానికోసం ఖర్చు పెట్టుకుందామా, లేక నెమ్మది కలిగిన చోటుకు తీసుకువెళ్దామా? ఎంతో మంది ధనవంతులు భూమి మీద బ్రతుకుతున్నారు కదా. ఆల్రెడీ ఒక ధనవంతుడు చనిపోయి మన కళ్ళ ముందు ఉదాహరణగా ఉన్నాడు. ఈరోజు లోకంలో ఎలా బ్రతికినా నేను మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను గుర్తించే స్థాయిలోనే ఉన్నావా? లోకం ధనం ఉంటే గుర్తొస్తుంది, ఆస్తి ఉంటే గుర్తిస్తుంది, పెద్ద నోరుంటే కూడా గుర్తించే ప్రపంచం ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. కానీ దేవుడు వీటిని బట్టి నీకేం లేకపోయినా ఆయన గుర్తిస్తాడు. ఆ లేకపోయినా ఆయన గుర్తించే గుర్తింపు ఉంది చూసారా, అది భూమి మీద అత్యున్నత శిఖరం కన్నా ఉన్నతమైన స్థానం. కాబట్టి ఆలోచించండి, ఆయువు కాలంలో ఆయాసకరమైనది ఏంటంటే దేవుడు లేని ప్రతి బ్రతుకు ఆయాసకరమైనది. వారి జీవితంలో సారాంశాన్ని గుర్తించలేరు. వారి జీవితంలో సంఘర్షణలోనికి వెళ్ళిపోతారు. వారి జీవితం ఎలా సమాప్తవుతుందో వారికి తెలియదు. ఆయాసకరమైన బ్రతుకులతో, అల్పకాలం పాపభోగంతో బ్రతికి మరి అర్ధాంతరంగా పాతాళానికి వెళ్ళిపోతారా, లేక నిరీక్షణ కలిగి నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళిపోతారా అని నేను మీకే వదిలిపెడుతున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నేను చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో, ఈ విశేషమైన సమయంలో, ఆయుష్ కాలంలో ఆయాసకరమైనది ఏంటో తెలుసుకున్నాం తండ్రి. ధనార్జన కొరకై మా జీవితాన్ని, మా కుటుంబాన్ని నిన్ను కూడా విడిచిపెట్టి లోకంలో గడిపేస్తున్నాం తండ్రి. కానీ ఆ ధనం మమ్మల్ని రక్షించలేదని తెలుసుకున్నాం తండ్రి. భూమి మీద ఉండే కొంతకాలానికి సంబంధించిన డబ్బు మా జీవిత కాలాన్ని నడిపించలేదు తండ్రి. దానికన్నా నీవిచ్చిన కుటుంబం గొప్పదని, నీవిచ్చిన వాక్యం గొప్పదని, నీవు గొప్పవాడమని తెలుసుకున్నాం తండ్రి. ఈరోజు ఈ స్థితిగతుల్లో ఉన్నామంటే మాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని తింటూ మా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతున్నామంటే కారణం నీవు తండ్రి. ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క పరిస్థితిని మా జీవితాంతం వరకు మాకు ఉంచండి తండ్రి. సారాంశాన్ని తెలుసుకున్నాం తండ్రి. సంఘర్షణకు దూరంగా ఉన్నాం తండ్రి. సమాప్తికి దూరంగా ఉన్నాం తండ్రి. సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నిరీక్షణ కలిగి నిత్యరాజ్యానికి వారసులవి నెమ్మదిగలో ప్రవేశించగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మళ్ళా వచ్చే వారం వరకు మీ కృపాక్షమంలో దాచండి తండ్రి. మళ్ళా నేను తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.